ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ పైన బిగ్గెస్ట్ క్లాష్ అనుకున్నాం. అసలు తగ్గేదేలే అనుకున్నాం. తీరా కట్ చేస్తే ఈ 2 సినిమాల్లో ఒక సినిమా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. అదే మన రాకింగ్ స్టార్ 'యష్' గారి 'టాక్సిక్' సినిమా అన్నమాట. అసలు లిటరల్లీ చెప్పాలంటే ఫ్యాన్స్‌కి ఇది హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే 'కేజీఎఫ్ 2' సినిమా రిలీజ్ అయ్యి దగ్గర దగ్గరగా 4, 5 సంవత్సరాలైతే అవుతుంది. ఇంక ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మార్చి 19వ తారీఖున 'యష్' గారిని అలా స్క్రీన్ పైన చూడొచ్చు అని ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. కానీ ఈలోపే సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. ఈ పోస్ట్ పోన్ అయిన విషయం నీకెవరు చెప్పారని మీకు డౌట్ అయితే రావచ్చు. నాకేమి 'యష్' గారో లేకపోతే 'గీతా మోహన్ దాస్' గారో ఫోన్ చేసి అయితే చెప్పలేదు. ఇందాకే మన హీరో 'యష్' గారే ఒక అఫీషియల్ లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయిందని. అయితే అసలు ఈ సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారంటే 'ది టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్' సినిమా ఏదైతే ఉందో గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా వీళ్ళైతే తీశారంట. అంటే ఈ సినిమా షూటింగే కన్నడ లాంగ్వేజ్ లో అలాగే ఇంగ్లీష్ లో అయితే షూటింగ్ అయితే చేశారంట. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ ఏదైతే ఉందో మన ఇండియాలోనే కాకుండా అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రపంచ దేశాల్లో కూడా రీచ్ అయ్యే విధంగా ఉంటదని ఈ సినిమాని ఆ విధంగా అయితే షూటింగ్ అయితే చేశారంట. అలా ఎన్నో సంవత్సరాలు కష్టపడి శ్రమించి ఎంతో హార్డ్ వర్క్ అయితే చేసి చాలా ఎక్సైట్మెంట్ తో ఈ సినిమాని మన ముందుకు మార్చి 19వ తారీఖున తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే చేశారంట. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో మన ఇండియాలో కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వార్ అయితే జరుగుతుంది కదా, ఇజ్రాయిల్, ఇరాన్ ఆ కంట్రీస్ లో వార్ అయితే జరుగుతుంది కాబట్టి ఈ సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారంట. అంటే ఇందాక చెప్పారు కదా, ఈ సినిమాని అక్రాస్ ద వరల్డ్ అంటే వేరే కంట్రీస్ లో కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు యుద్ధాల్లో ఉండటం వల్ల ఈ సినిమా అక్కడ రిలీజ్ అయినా ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. మెయిన్గా యూఏఈ కంట్రీస్లో మన ఇండియన్ సినిమాలు అయితే చూస్తారు. అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా ఇప్పుడు మార్చి 19వ తారీఖున రిలీజ్ చేస్తే అక్కడ ఆడియన్స్ని అయితే మనం కోల్పోతాం. ఈ సినిమా తీసిన గోల్ని ఇది రీచ్ అవ్వదు. అనుకున్నంత ఆడియన్స్కి ఈ సినిమా రీచ్ అయ్యే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి ఈ సినిమానైతే వీళ్ళైతే పోస్ట్ పోన్ చేశారు. ఇంతకే ఈ సినిమా మార్చి 19 నుంచి ఎక్కడికి పోస్ట్ పోన్ అయిందో తెలుసా? జూన్ 4th అయితే ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ విధంగా మార్చి 19వ తారీఖున మనం అనుకున్న క్లాష్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ 'దురంధర్ 2' సినిమా ఒక్కటే ఆ రోజు అయితే రిలీజ్ అయింది. మరి వాళ్ళు కూడా ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అయినా 'దురంధర్ 1'నే ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే బ్యాన్ అయితే చేసేసారు. కాబట్టి 'దురంధర్ 2' ఏమి పోస్ట్ పోన్ అవ్వదని నేనైతే అనుకుంటున్నా. మరి అయితే మనం అయితే అప్డేట్ అయితే చేసుకుందాం. ఇంక ఇది పక్కన పెడితే 'టాక్సిక్' సినిమా పోస్ట్ పోన్ అవ్వటం మంచిది కదా? 100కి 100% ఖచ్చితంగా మంచిదే అనమాట. ఎందుకంటే 'దురంధర్ 2' లాంటి సినిమాతో క్లాష్కి వెళ్ళటం అనేది ఒక డేరింగ్ స్టెప్పే. కానీ అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు. ఎందుకంటే అంత పెద్ద హిట్ అయిన సీక్వెల్కి పోటీగా రావటం అనేది కరెక్ట్ కాదు. నార్త్ ఆడియన్స్ మొత్తం కూడా రివర్స్ అయితే అవుతారు కాబట్టి మన ఇండియాలో అయితే ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా డెంట్ అయితే పడేవి. హిట్ టాక్ వస్తే చెప్పలేం, కానీ కొద్దిగా అటు ఇటుగా ఉంటే మాత్రం నార్త్ ఇండియాలో వాష్అవుట్ అయితే అయిపోయేది. కానీ ఇప్పుడు జూన్ 4th అయితే ఈ సినిమా అయితే వెళ్ళిపోయింది కాబట్టి మ్యాక్సిమం జూన్ 4th ఇంకే సినిమా కూడా ప్రజెంట్ అయితే రిలీజ్ డేట్స్ అయితే ప్రకటించలేదు. కాబట్టి సేఫ్ రిలీజే అని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళకి ఒక సువర్ణ అవకాశం అయితే వచ్చింది. ఎందుకంటే మొన్న ఒక పాట అయితే రిలీజ్ అయింది. ఆ పాట రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి అయితే తెలీదు. ఇలా కాకుండా ఈ సినిమాని ఇంకొద్దిగా బాగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళకైతే వచ్చింది. మొన్న ఎలాగో ఒక ఆడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అది ఎలాగో వచ్చినట్టు తెలియలేదు కాబట్టి దాని వీడియో సాంగ్ కనుక వీళ్ళు కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తే ఆ సాంగ్ కొద్దిగా వైరల్గా అయితే మారిద్ది. మెయిన్గా నార్త్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఆ పాట వీడియో సాంగ్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని త్వరగా రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా కీరా అద్వానీ ఆ పాటలో హీరోయిన్ కాబట్టి ఖచ్చితంగా మంచి రీచ్ అయితే వస్తే. అయితే ఇప్పుడు మార్చి 19 సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు మార్చి 8న ట్రైలర్ని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సినిమా ఇప్పుడు ఉన్నట్టుండి జూన్ 4th వెళ్ళిపోయింది కాబట్టి మరి ఇప్పుడు ట్రైలర్ కట్న అయితే రిలీజ్ చేయరు నాకు తెలిసి. జూన్ కాబట్టి ఇప్పుడు ఇది ఎంత మార్చు, ఏప్రిల్, మే నెలలో ట్రైలర్ కట్న రిలీజ్ చేస్తే మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. అయితే ఈలోపు సాంగ్స్ని రిలీజ్ చేసుకునే ఒక స్పేస్ అయితే వీళ్ళకైతే దొరికింది. అయితే ఈ 'టాక్సిక్' సినిమాలో సాంగ్స్ అంత ఇదిగా పేలే సాంగ్స్ అయితే నాకు తెలిసి అయితే ఉండవు. మ్యాక్సిమం అన్ని సిచ్యువేషనల్ సాంగ్సే ఉంటాయి. 'కేజీఎఫ్' సినిమా లాగా ఏదో 1, 2 ఉంటాయి. ఆ ఒకటో సాంగ్ మొన్న అయితే రిలీజ్ అయింది, అదైతే ఫ్లాప్ అయింది. కాబట్టి దాని వీడియో సాంగ్ త్వరగా రిలీజ్ చేసి ఇంకొక బ్యాంగర్ ఇప్పుడు 'కేజీఎఫ్ 2' సినిమాలో ఆ ఒక పాట ఉంటుంది కదా,
అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాంటిది. అలాంటి ఎలివేషన్ సాంగ్ ఏమన్నా ఉంటే అది గనక మార్కెట్‌లోకి వదిలితే అదే ఆ పాటే మొత్తం కథంతా నడిపేద్దనమాట. ప్రమోషన్ మొత్తం గూడా ఆ పాటే చేసుకుంటది. కాబట్టి అలాంటి పాట ఏదన్నా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా జూన్ 4థ్‌కి ఈ సినిమా మీద ఉన్న హైప్ ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ హైపు కర్ణాటకలోనే ఉంది నాకు తెలిసి. మిగతా లాంగ్వేజెస్‌లో గూడా మంచి హైప్ అయితే ఈ సినిమా మీద అయితే క్రియేట్ అయిద్ది. ఖచ్చితంగా సూపర్ బంపర్ ఓపెనింగ్స్ అయితే జూన్ 4థ్ ఈ సినిమాకైతే వస్తాయి. మరి అదన్నమాట మ్యాటరు. యష్ గారి ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింటెడ్‌గా అయితే ఫీల్ అవుతారు. కానీ మంచే జరిగిందని నేనైతే అంటున్నాను. ఇంకా ఇంకొక రకంగా కూడా ఈ సినిమానైతే ప్రమోట్ చేయొచ్చు. అదేంటంటే ఈ సినిమాలో దగ్గరగా మన లేడీ గ్యాంగ్ అయితే ఒక 5, 6 అయితే ఉన్నారు గదా! వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తూ కూడా టీజర్ కట్‌లో చిన్న టీజర్ కట్‌లయితే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలయితే రిలీజ్ చేసుకుంటా అయితే ఉండొచ్చు. వారానికి ఒకటి రిలీజ్ అయినా ఈ మార్చి నుంచి జూన్ 4థ్‌కి మంచి ప్రమోషన్ అయితే జరిగిద్ది. మరి వీళ్ళు ఏ విధంగా ప్రమోషనల్ స్ట్రాటజీ ఉంటదో ఏంటో మరి మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఈ సినిమానైతే రిలీజ్ చేస్తా అన్నారు గాబట్టి, మరి ఇంగ్లీష్ టీజర్ గట్టా ఏమైనా రిలీజ్ చేస్తారా? ఇంగ్లీష్ సాంగ్స్ గూడా ఉంటాయనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈ పోస్ట్‌పోన్‌మెంట్‌ని మీరు ఎలా చూస్తారో కామెంట్ చేయండి. అంటే 'ధురంధర్ 2'కి క్లాష్‌కి వెళ్ళకుండా పోస్ట్‌పోన్ చేశారా? లేకపోతే వాళ్ళు అనుకున్న రీజన్‌కే కట్టుబడి పోస్ట్‌పోన్ చేశారనుకుంటున్నారనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసైతే వాళ్ళు చెప్పిన రీజన్ అయితే వ్యాలిడ్ రీజనే. అక్కడైతే యుద్ధం అయితే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ గోల్‌ని రీచ్ అవ్వటం కష్టమే కాబట్టి పోస్ట్‌పోన్ చేయటం అనేది న్యాయమే అని నాకైతే అనిపిస్తుంది. మరి అదన్నమాట మ్యాటరు. థాంక్ యూ.